ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 14వ అధ్యాయము. నాందేడ్ నివాసియగు రతన్జీ వాడియా మౌలానా సాహెబు అను యోగి దక్షిణ మీమాంస. గత అధ్యాయములో బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించితిమి. ఈ అధ్యాయములో రతన్జీ వాడియా అను వానిని బాబా ఆశీర్వదించి సంతానమెట్లు కలుగజేసెనో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము సహజముగా లోపల వెలుపల కూడా మధురముగా నుండును. వారు చేయు పనులు, భోజనము, నడక, పలుకులు అన్నయూ మధురముగా నుండును. వారి జీవితము ఆనందమున కవతారము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొను నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులననేక కథల రూపముగా బోధించిరి. క్రమముగా అవి అసలైన మతమునకు మార్గమును జూపును. ప్రపంచములోని జనులందరూ హాయిగా నుండవలనని బాబా ఉద్దేశము. కాని వారు జాగ్రత్తగా నుండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మన జన్మ లభించినది కాబట్టి దాని సహాయముతో భక్తినవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనమెప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా నుండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమును మోక్షమును సంపాదించవలను. ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తి అందించుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహనము చేసుకొన్నచో నీ మనస్సు చాంచల్యమంతయూ పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించదము. నైజాం ఇలాకాలోని నాందేడులో ఫార్సీ వర్తకుడొకడుండెను. అతని పేరు రతన్జీ షాపూర్జీ వాడియా. అతడు చాలా ధనము ప్రోగుజేసెను. పొలములు, తోటలు సంపాదించెను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యముతో తులతూగుచుండెను. బయటకు జూచుటకు చాలా సంతుష్టిగా సంతోషముగా గాన్పించడివాడు. కాని లోపల వాస్తవముగానట్లుండడివాడు కాడు. ఈ లోకమునందు పూర్తి సుఖముగానున్న వారొక్కరూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యము గలవాడు, దానధర్మములు చేయువాడు, బీదలకు అన్నదానము, వస్త్రదానము చేయుచుండువాడు, అందరికి అన్ని విధములా సహాయము చేయుచుండువాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా నున్నాడని అనుకొనసాగిరి. కాని రతన్జీ చాలా కాలము వరకు సంతానము లేకపోవుటచే నిరుత్సాహియ్యుండెను. భక్తిలేని హరికథ వలె, వరుసలేని సంగీతము వలె, జందములేని బ్రాహ్మణుని వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపము లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారము వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను అందవికారముగాను నుండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చియే చింతించుచుండెను. రతన్జీ తనలో తానిట్లనుకొనెను, భగవంతుడెన్నడైనా సంతుష్టి చెంది పుత్ర సంతానము కలుగుజేయడా? మనస్సునందలి చింతతో ఆహారమునందు రుచి గోల్పోయెను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదాయను నాతురతతో నుండువాడు. దాసుగణు మహారాజునందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు వారిని గాంచి తన మనస్సులోని కోరికను చెప్పెను. షిరిడీ వెళ్ళుమని వానికి దాసుగణు సలహానిచ్చెను. బాబాను దర్శించుమనెను. బాబా ఆశీర్వాదము పొందుమనెను. సంతానము కొరకు వేడుకొనుమనెను. రతన్జీ దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించెను. కొన్ని దినములు గతించిన పిమ్మట షిరిడీ వెళ్ళెను. బాబా దర్శనము చేసెను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టను తెరచి చక్కని పూలమాలను తీసి బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించెను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చునెను. పిమ్మట ఇట్లు ప్రార్థించెను. కష్టదశలోనున్న వారనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడదవు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించితిని కనుక దయయుంచి నాకు ఆశాభంగము కలుగజేయకము. బాబా రతన్జీ ఇవ్వదలచిన 5 రూపాయల దక్షిణ ఇమ్మని అడిగెను. అందులో 3 రూపాయల 14 పైసలు ఇంతకు పూర్వమే ముట్టియుండెను. కాని మిగిలిన 1 రూపాయి 2 పైసలు మాత్రమే ఇమ్మనను. ఇది విని రతన్జీ గ్రహించుకొనలేకపోయెను. కాని బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చెను. తాను వచ్చిన పని అంతయు బాబాకు బోధపరిచి తనకు పుత్ర సంతానము కలుగజేయమని బాబాను వేడెను. బాబా మనస్సు కరిగెను. చికాకు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరికను నెరవేర్చును అని చెప్పెను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడు వచ్చెను.
దాసుగణుకు షిరిడిలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపెను. అంతయు సవ్యముగా జరిగెననియు, బాబా దర్శనము, వారి ఆశీర్వాదము, ప్రసాదము లభించిననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనియను. బాబా అంతకు ముందే ₹3.14 ముట్టినవని అనెను. బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసుగను అడిగెను. నేనెప్పుడూ షిరిడీకి వెళ్ళియుండలేదే, నా వల్ల బాబాకు ₹3.14 ఎట్లు ముట్టెను? అది దాసుగణుకు కూడా సమస్యగా నుండెను. కాబట్టి దానిని గూర్చి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరమంతయు తట్టెను. ఎప్పుడో మౌలాసాహెబు వారికి ₹3.14 సత్కరించినటుల జ్ఞాపకం వచ్చెను. నాందేడులో మౌలాసాహెబు గూర్చి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగనే ఈ మౌలాసాహెబు రతన్జీ ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు ₹3.14 అగుట చూచి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడినది. వారు షిరిడీలోనున్నప్పటికీ దూరములో నేమి జరుగుచుండెనో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబుకిచ్చిన ₹3.14 సంగతి బాబాకెట్లు తెలియగలదు? వారిద్దరొకటే అని గ్రహించిరి. రతన్జీ ఆ సమాధానమునకు సంతుష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగెను. ఆ దంపతుల ఆనందమునకు మితిలేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కాని 4 మాత్రము బ్రతికిరి. ఈ అధ్యాయము చివరన హరివినాయక సాఠేయనువాడు మొదటి భార్య కాలము చేసిన పిమ్మట రెండవ వివాహము చేసుకునినచో పుత్రసంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ గలదు. అట్లే రెండవ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. కావున నిరుత్సాహము చెందెను గాని బాబా మాటలెన్నటికీ అసత్యములు గానేరవు. 3వసారి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజముగా జరిగినది. అంతనతడు మిక్కిలి సంతుష్టి చెందెను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించెదము. బాబాను జూచుటకు వెళ్లిన వారి నుండి బాబా దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా పకీరైనచో, వారికి దేనియందు అభిమానము లేకున్నచో వారు దక్షిణనెందుకడుగవలను? వారు ధనము నేలకాంక్షించవలనని ఎవరైనా అడుగవచ్చును. దీనికి పూర్తి సమాధానమిది. మొట్టమొదట బాబా ఏమియూ పుచ్చుకొనిడివారు కారు. కాల్చిన యగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకొనిడివారు. భక్తులను గాని తదితరులను గాని బాబా ఏమియూ నడిగడివారు కారు. ఎవరైనా నొకటి కాణిగాని 2 కాణులు గాని ఇచ్చినచో దానితో నూనె పొగాకు కొనిడివారు. బీడి కాని చిలుము గాని పీల్చేవారు. రిక్తహస్తములతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందర పెట్టేవారు. ఒక్క కాణి ఇచ్చినచో బాబా జేబులో నుంచుకొనిడివారు. అర్థనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబాగారి కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజయందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజయందు నాణెమవసరమైనచో యోగుల పూజలో మాత్రమేలయుండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుటకు పోవునప్పుడు రిక్తహస్తములతో పోరాదు. నాణెము గాని డబ్బు కాని సమర్పించవలెను. ఈ విషయము గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దాయను అక్షరమును బోధించెను. ఈ అక్షరము వల్ల దేవతలు దమమునవలంబించవలనని గ్రహించిరి. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి. రాక్షసులు దీనిని దయయని గ్రహించిరి. దీనిని బట్టి మానవులు దానము చేయవలను అను నియమం ఏర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములనభ్యసించవలయునని చెప్పెను. దానము గట్టి విశ్వాసముతోనూ, ధారాళముగను, అణుకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలెను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనముల శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కాని ఇందులోనొక విశేషమున్నది. బాబా పుచ్చుకొను దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లనేక మందికి జరిగెను. దీనికొక ఉదాహరణము. గణపతిరావు బోడన్ యను గొప్ప నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో
గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొను సంచి తీసి బాబా ముందు కుమ్మరించితిననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితములో ధనమునకు లోటు లేకుండెననియూ వ్రాసెను. ఎల్లప్పుడూ కావలసినంత ధనము గణపతిరావు బోడనుకు దొరుకుచుండెను. దక్షిణ అడుగగా ధనమియ్యనక్కరలేదు అను అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియవచ్చుచున్నది. దీనికి 2 ఉదాహరణములు. 1వది, బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీజీ నార్కెనడుగగా అతడు తన వద్ద దమ్మిడీ అయినా లేదనెను. బాబా ఇట్లనెను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కాని నీవు యోగవాసిష్టము చదువుచున్నావు, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథము నుంచి నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుమని ఏ అర్థము. 2వది, ఇంకొకసారి బాబా తరఖడ్ భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగెను. ఆమె వద్ద పైకము లేకుండుటచే ఆమె మిగుల చిన్నబోయెను. వెంటనే ఆమె భర్త అక్కడనే ఉండుటచే బాబా వాక్కులకు అర్థము చెప్పెను. ఆమె యొక్క 6 శత్రువులను బాబాకు పూర్తిగా సమర్పించవలనని అర్థము. అందులకు బాబా పూర్తిగా సమ్మతించెను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనము వసూలు చేసినప్పటికీ దానినంతయు ఆనాడే పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి ఉదయమునకు మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము వేల కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను బాబా మహాసమాధి పొందునప్పటికీ 9 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠానా నివాసి, ఉద్యోగము విరమించుకొనిన మామలతుదారు, బాబా భక్తుడు. దక్షిణము గూర్చి శ్రీ సాయిలీలా వార్తాపత్రికలో ఇట్లు వ్రాసియున్నారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కారు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకొనిడివారు, ఇంకొకప్పుడు నిరాకరించువారు. కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చెదమనుకొని వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకొనిడివారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా నెవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టేవారు కారు. ఎవరైనా తమ ముందుంచినచో దానిని తీసుకొని పొమ్మనుచుండిరి. బాబా అడిగడి దక్షిణ పెద్ద మొత్తములు గాని చిన్న మొత్తములు గాని భక్తుల కోరికలు, భక్తి, సౌకర్యముల బట్టియుండును. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారు అందరూ ధనికులను గాని అందరూ బీదలను గాని దక్షిణ అడుగలేదు. అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో వారు దానిని మరుచునప్పుడు వారికి దానిని గూర్చి జ్ఞప్తికి తెచ్చి దక్షిణము పుచ్చుకొనువారు. ఒక్కొక్కప్పుడు చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకొని పూజించుమనువారు. దీనివలన భక్తునికి మిక్కిలి ప్రయోజనము కనిపించుచుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దానినే ఎంచుకొని మిగతా దానిని తిరిగి ఇచ్చివేయిచుండెను. ఒక్కొక్కప్పుడు భక్తులు అనుకున్న దానికంటే నెక్కువగా ఇవ్వమనుచుండువారు. లేదనినచో ఎవరి వద్దైనా బదులు పుచ్చుకొని గాని అడిగి గాని ఇవ్వమనుచుండెను. కొందరి వద్ద నుంచి ఒకరోజు 3-4 సారులు దక్షిణ కోరుచుండెను. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి కొంచెము మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండెను. మిగతా దానినంతయు బీదలకు దానము చేయుచుండెడివారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకు ఒక్కొక్కరికి నిత్యము దానము చేయుచుండేవారు. షిరిడీ సంస్థానములోనున్న విలువైన వస్తువులన్నీయూ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టడివారు. నానాసాహెబు చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని చెప్పుచుండెను. మన పారమార్థికమునకు ఆటంకములు 2 గలవు. మొదటిది స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించియున్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీనిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగి పుచ్చుకొని బడికి పంపుచుండెను. ఈ 2 పరీక్షలకు తట్టుకున్నచో, అనగా కనకమందు కాంతయందు అభిమానము పోయినదని నిరూపించినప్పుడే బాబా దయవలన ఆశీర్వాదము వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రమగుట దృఢపడుచుండెను. భగవద్గీతలోనూ ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమందు పవిత్రునకిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడుననియున్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు?
ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 14వ అధ్యాయము సంపూర్ణము.